అంటే ఇప్పుడు మనం యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక పర్టికులర్ ఇంకో యాక్టర్ని పెట్టుకునే మనం కూడా ఇట్లా అయితే బాగుంటుందిరా అని అనిపిస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మీకు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అట్లా ఎవరు లేరు. ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే మీరు అక్కడే అతన్ని కాపీ కొడతారు అనమాట. ఇంకా మీరు హెవీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే కాపీ కొడతారు ఖచ్చితంగా. సంపూర్ణేష్ బాబు గారు కూడా వచ్చిన కొత్తలో చాలా హైప్ వచ్చింది, చాలా ఫేమ్, ఆయన బాగా నోన్ ఫేస్ అయిపోయాడు. బట్ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. సో మీరు ఓన్గా ప్రొడ్యూస్ చేసి మీరే డైరెక్షన్ చేసి ఫిలిం అయితే తీస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ ఫిలిం ఫెయిల్ అయితే ఇక్కడ తాపేస్తారా లేదా నెక్స్ట్ ఇంకో కొత్త? మీరు సంపూర్ణేష్ బాబు గారు ఏంటంటే హీఈస్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. అంటే ఒక డైరెక్టర్ రైటర్ ఉంటారు కదా, ఆ కథ చాలా బలంగా ఉంటే, ఆ కామెడీ బలంగా ఉంటే ఆయన సెట్ అవుతారు అనమాట. జస్ట్ ఇన్ కేస్ చిన్నగా అటు ఇటు మిస్ అయినా సరే ఆయన కష్టం అనమాట. ఆయన ఎందుకంటే ఆయన ప్రాపర్ హీరో టైప్ కాదు కదా, హీఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ కామెడీ. అది అబ్సర్డ్ కామెడీ, నార్మల్ కామెడీ కదా. అబ్సర్డ్ కామెడీ లైక్ కొబ్బరి మంట ఇవన్నీ, హృదయకాలే, అలాంటివి రావాలి అతనికి. రాకపోతే లేదు. బట్ మనది అలా కాదు, నేను ఓన్లీ యాక్టర్ కాదు, నేను రైటర్ డైరెక్టర్ కూడా ఇంతకుముందు చెప్పాను, ప్రొడ్యూసర్ని కూడా నేను. సో ఈ సినిమా ఫెయిల్ అవుతాయనే క్వశ్చన్ అడిగారు కదా మీరు, అది మాత్రం నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆలోచించడం కూడా రాంగ్ అనమాట. 3 years కష్టపడి తీసిన సినిమాకి అలాంటి ఆలోచన రావద్దు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా కాన్ఫిడెంట్ ఉండాలి. నేను రియల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనమాట. సెకండ్ సినిమాకి, థర్డ్ సినిమా కూడా, సిన్స్ ఐఎమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్, ఐ నో వాట్ ఈస్ స్టోరీ, ఏది రాస్తే బాగుంటుంది, ఏది కరెక్ట్ కాదు మనకి, మన పర్సనాలిటీకి అయినా సరే, మనం చేయాలనుకున్న క్యారెక్టర్స్ కి. సో అది నేను అలా రాసుకొని ముందుకెళ్తాను, కెరియర్లోకి వెళ్తాను. నేను ఓన్లీ యాక్టర్గా వస్తే మీరు చెప్పినట్టు అరే నిజంగా ఎలా రా బాబు అయిపోయినా భయపడే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు అనమాట. బట్ ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఐఎమ్ ఏ రైటర్ డైరెక్టర్. అది నాకు తప్ప తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ అనమాట. వెరీ రేర్లీ ఎక్కడో ఒక్కరు ఇద్దరు అలాంటి హీరోస్ ఉన్నారు. సో ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు ఈయన మా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని మీరు యాక్టర్ అవుదామని ఫీల్ అయ్యారు? యాక్టింగ్ వైజ్లో నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరండి. ఎందుకంటే నేను మామూలుగా ఇండస్ట్రీ బయట ఉన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాస్, కొన్ని తెలుగు మూవీస్ చూస్తే కొంచెం రొటీన్గా అనిపించాయి నాకు. ఓకే, లైక్ అంటే 4 సాంగ్లు 4 ఫైట్లు, అదే రొటీన్, అదే స్టోరీని అన్ని సినిమాలు తీస్తున్నారు, కాపీ కొడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. మనకేంటంటే కొంచెం క్రియేటివ్ మైండ్ అని చెప్పాను కదా చిన్నప్పటి నుంచి, ఏదైనా కొత్తగా చేయాలి అంటే ఎవరు చేయండి చేయాలి. అరే ఏదైనా సినిమా చూసినా బోర్ కొట్టేస్తారు అంటే 10 minutes 15 minutes వాళ్ళు, ఎందుకు ఇంకా బాగా తీయచ్చు కదా అని చెప్పేసి అదొక మూడు ఉంటుంది. ఏదో క్రియేటివ్గా ఉండాలి, ఎందుకు ఎప్పుడు ఒకే చూసిన దానిలాగా. ఆ ఇన్స్పిరేషన్తో మెయిన్గా వచ్చాను తప్ప ఈ యాక్టర్ని చూసి అలా నాకు ఎప్పుడు లేదనమాట. అందుకనే నేను ఏమంటున్నాను అంటే యాక్టర్, రైటర్, డైరెక్టర్ కూడా వచ్చాను అనమాట. జస్ట్ యాక్టర్గా వస్తే మేబీ మీరు అన్నట్టు ఒక స్ట్రాంగ్ ఫిగర్ మన మైండ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాగా, ఆయనలా ఎదగాలి, ఆయనలా చేయాలి, ఏదో ఒక చేయాలన్నట్టు ఉంటుంది. బట్ మనకు క్రియేటివ్ సైడ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాను రైటర్ డైరెక్టర్గా. సో అలా అనమాట. మీరు 6 to 7 years టైం తీసుకున్నాను నేర్చుకోవడానికి అని చెప్పేసి అని అన్నారు. సో ఎక్కడ నేర్చుకున్నారు మొత్తం ఈ స్కిల్స్ అని? ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ ముంబైకి వెళ్ళాను. అక్కడ పూణేలో జాబ్ చేస్తుండే ఒకసారి సాఫ్ట్వేర్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అయిపోయాక పూణేకి వెళ్ళాను అనమాట. అక్కడ సాఫ్ట్వేర్ డిజైనర్గా చేస్తుంటే ఒక 3-4 monthsలలో నాకు ఇంకా అక్కడ నుంచి కూడా జంప్ అవ్వాలనిపించాను. సో అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక డైరెక్టర్తో కాల్ చేసి మాట్లాడా. అప్పుడే ఆయన అనమాట, నీకు హీరోలాగా ఉంటావు, మహేష్ బాబులా ఉంటావు, నీకు 2 కోట్లు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎవరు పెట్టి తీస్తారు సినిమా అంటే, నీ ఫేస్ కట్ ప్రాపర్ హీరోలాగా లేదు, తెలుగు ఫిల్మ్ హీరోలాగా, నువ్వు అటు సైడ్ బాలీవుడ్ సైడ్ వెళ్ళి, దగ్గరే కదా ముంబై, రాజ్ కుమార్ లాగా ఉంటావు, కొంచెం అట్లా ట్రై చేయని చెప్పాడు అనమాట. సరే అని చెప్పాడు కదా అని చెప్పేసి ముంబై దగ్గరే కదా అని వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ నేను ఒక సినిమా తీయడానికి ట్రై చేయడము, అక్కడ బాలీవుడ్ సైడ్ తిరగడము, అక్కడ ఒక 1.5 year అయిందనమాట. 1 year అలా అయింది. సో అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చి మళ్ళీ అగైన్ నేను ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదు, రైటర్, డైరెక్టర్, ఎడిటర్గా ఎవరి దగ్గర చేయలేదు. ఓన్గా రూమ్లో కూర్చొని రాయడం, ఒక బుక్స్ చదవడము, సినిమా అనలైజ్ చేయడము. ఎందుకో నేను ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఎవరు తీయని సినిమా నేను తీయాలి, నా సైడ్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి, మనము స్పెషల్ గా కనపడాలి అనేది ఫస్ట్ నుంచే ఉండే. సో అందుకని మీరు ధైర్య సాహసి అని చెప్పాను కదా, ఒక షార్ట్ ఫిల్మ్ అది చూడండి, యూట్యూబ్ లో ఉంటుంది, అది కూడా చాలా కొత్తగా ఉంటది. అది బాగుందా బాగాలేదా పక్కన పెట్టండి, బట్ ఒక అటెంప్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంటది. అంత విఎఫ్ఎక్స్, అంత హెవీ విఎఫ్ఎక్స్. సో అదొకటి, ముంబైలో ఒకటి, అండ్ ఇంకా కొన్ని డెమో ఫిల్మ్స్, కొన్ని స్క్రిప్ట్స్ అని చెప్పాను కదా, అది కూడా నేను ఏంటంటే రూమ్లో రాసుకొని ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వడం. సో ఇలా స్క్రిప్ట్ రాసాను, కొన్ని చాలా దగ్గరకు వచ్చాయి. ఫస్ట్ టైం నేను అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికి ఉందో లేదో నాకు తెలియదు, 2021-22 అనుకుంటా, నేను ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ రాసి దానికి స్టోరీ బోర్డ్స్ వేయించాను. 1100 షార్ట్స్కి 1100 స్టోరీ బోర్డ్స్. ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కూర్చొని ఎవ్రీ షార్ట్ ఎలా కావాలని చెప్పేసి అవి 2 books యూవీ క్రియేషన్స్కి తీసుకెళ్ళాను కూడా. వాళ్ళకి నచ్చింది కూడా. బట్ వాళ్ళకి ఏంటంటే క్లైమాక్స్ చాలా వాయిలెంట్గా ఉంది.
వాళ్ళు అప్పుడు అన్నారు అనమాట, ఏ హీరోని పెడదాం అనుకుంటున్నావు, ఎంత బడ్జెట్, అప్పుడు ఓన్లీ డైరెక్టర్గా ట్రై చేసే, యాక్టర్గా కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చాక వాళ్ళు నెక్స్ట్ మార్నింగ్ కాల్ చేసి క్లైమాక్స్ చాలా వైలెంట్గా ఉంది, ఇంత వైలెన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సెట్ అవ్వదు, ఇప్పుడంటే తీస్తున్నారు, అప్పుడు 4 years బ్యాక్ అలా లేదనమాట, సో తగ్గిస్తావా అన్నారు. నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫర్ రావాలని కసి ఉండే అనమాట. సరే సార్ తగ్గిస్తా మీకోసం అని చెప్పేసి ఇంకో వర్షన్ చెప్పాను. వాళ్ళ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. అంటే అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఒక రైటర్ డైరెక్టర్ అన్న వాడికి కన్విక్షన్ ఉండాలి. అంటే నేను చెప్తే వీడు చేంజ్ చేశాడు, రేపు పొద్దున హీరో చెప్తే చేంజ్ చేశాడు, లేకపోతే ఇంకోటి చెప్తే చేంజ్ చేశాడు, కన్విక్షన్ లేని వాళ్ళు అనుకుంటారు కదా. సో ఆ పాయింట్ నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఏంటంటే, లేదు మనకు కన్విక్షన్ ఉండాలి. మనకు కన్విక్షన్ ఉండాలంటే ఫస్ట్ మనకు రైటింగ్ డైరెక్షన్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. అవి స్ట్రాంగ్ ఉంటేనే కదా వేరే వాళ్ళు ఏం చెప్పినా సరే, లేదు బ్రో నేను చేంజ్ చేయను, ఎందుకు అంటే ఇందుకు అని నేను ఒక రీజన్ చెప్పగలను లాజికల్ గా. సో మళ్ళీ ఒక 2-3 years కష్టపడి అవన్నీ నేర్చుకొని, ఇంకా నాకు ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్ అని అనిపించినప్పుడు దెన్ నేను ఏం చేశాను, మన ఫస్ట్ గోల్ యాక్టర్ అవ్వడం కదా, అది అవ్వలేదని చెప్పేసి రైటింగ్ డైరెక్షన్ లోకి వచ్చాను నేర్చుకొని. ఇప్పుడు రైటింగ్ డైరెక్షన్ పూర్తిగా వచ్చాక నేను ఏం చేశానంటే, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో 4 months యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను. అక్కడ వాళ్ళు బేసిక్స్ నేర్పించారు. థియేటర్ యాక్టింగ్ ఉంటుంది, డ్యాన్స్ క్లాస్ ఉంటుంది, అండ్ నార్మల్ సినిమాటిక్ యాక్టింగ్ ఉంటుంది. బేసిక్స్ నేర్చుకున్నాక దెన్ నేను మళ్ళీ యాక్టింగ్ బుక్స్ చూసి అవి ఇవి చదువుకొని నేర్చుకొని నా ఓన్గా కూడా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. దెన్ ఐ వెంట్ టు సమ్ డెమో ఫిల్మ్, అది తర్వాత ఈ సింగిల్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది అనమాట. ఈ సింగిల్ షార్ట్ ఫిల్మ్ లో మళ్ళీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఎగ్జైటింగ్ విషయం. సింగిల్ షార్ట్ యాక్టింగ్ అనేది ఎవరు ఎక్కడ నేర్పించారు మీకు. మీకు వరల్డ్లో ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, అరే రేపు పొద్దున ఒక డైరెక్టర్ మీ దగ్గరికి సింగిల్ షార్ట్ ఫిల్మ్ అని తీసుకొని వస్తాడు, సో మీకు 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ నేర్పిస్తాను, ఏ క్లాస్ ఉండదు, అందరు షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ నేర్పిస్తారు, అదే వచ్చి సినిమాలో చేస్తారు యాక్టర్స్. సో అది ఎక్కడ లేదు, రిఫరెన్స్ పాయింట్ కూడా లేదు కదా నాకు, రైటింగ్ కి లేదు, డైరెక్షన్ కి లేదు, యాక్టింగ్ కి లేదు ఈ సినిమాకి రిఫరెన్స్ పాయింట్. సో నేను ఫస్ట్ ఆ 3 మళ్ళీ కొత్తగా కనిపెట్టాను. అది నాకు చాలా ఎగ్జైటింగ్, ఎందుకంటే మీకు ముందే చెప్పాను ఏదో కొత్తగా చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇండస్ట్రీకి అని చెప్పేసి. సో అది ఛాలెంజ్, చాలా స్వీట్ ఛాలెంజ్ అనమాట. సో అది చాలా బాగా ఎంజాయ్ చేశాను, అండ్ 3 years కూడా ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ అ లాట్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నా. అంటే 3 years మిమ్మల్ని మీరు అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మేము ₹1 earn చేస్తున్నాం, ఎందుకు మేము తినడానికి, బట్ మీరున్న ప్రతి రూపాయి పెట్టుబడిలోకి పెట్టుకుంటూ వచ్చారు. మీరు బతకడానికి ఏం చేసుకున్నారు? మాది ఇది ఫిలిం ఫైనాన్స్ ఏదైతే ఉందో ఫ్యామిలీ నుంచి వచ్చింది, అందులో వాళ్ళు ఇస్తారు ఈ సినిమాకి ఇంత అని చెప్పేసి. అది 3 years అనమాట. అది నాకు వస్తుంది, సినిమాకి కూడా వస్తుంది. సో సినిమాలలో నేను ఒకవేళ ఎక్స్పెండిచర్ పెడుతున్నా అంటే ఇక్కడ ఎంత తగ్గించవచ్చు మనం, బట్ అవుట్పుట్ కాంప్రమైజ్ అవ్వదు. సో ఎవరితోని వర్క్ చేయాలి, అవుట్పుట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినంతే వస్తుంది, బట్ బడ్జెట్ మాత్రం నాకున్నంతలో ఇస్తాను నేను. సో మీరు అదే అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ ఉంది, ఇప్పుడు మీకు 17 cities తిరిగి ఒక 2 to 3 crores పీపుల్ కి పరిచయం అయ్యాను. ఇదే రియల్ లైఫ్ లో మీరు డబ్బులు పెట్టి చేయాలంటే మీకు 75 lakhs 1 crore అవుతుంది అనమాట. మరి అక్కడ సేవ్ చేశాను నేను, అది నాకు పెట్టుకున్నాను అనమాట. సో అలా అనమాట. మొత్తానికి అయితే థియేట్రికల్ ఫిల్మ్ రెడీ అవ్వాలి విత్ హైప్, అందులో మనం కూడా సర్వైవ్ అవ్వాలి. సో ఎలా మేనేజ్ చేసుకుంటాం మనం, అది మనకు మళ్ళీ ఎక్కువ ఖర్చులు కూడా ఉండవు అనమాట. నేను ఎక్కువ తినడం అంతా చేయను, బేసిక్ ఏదో రైస్ కర్రీ సర్వైవ్ అవ్వాలి అంతే. ఓకే. సో మీరు ఫస్ట్ నేను మూవీ డైరెక్షన్ చేస్తాను అని చెప్పేసి మీ పేరెంట్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు వద్దని చెప్పారు. ఓకే. మా అమ్మ అయితే ఇంకా వెళ్ళి ఏడ్ చేసింది బెడ్ పైన పడుకొని. ఎందుకంటే అసలు మాది చెప్పాను కదా ఫ్యామిలీ అలాంటిది పరిస్థితి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది చెప్పేసి నా పైన ఎక్కువ ఆధారపడి ఉన్నారు. అప్పుడు ఒక ల్యాండ్ కూడా ఉన్నారనమాట. సో అప్పటికి తీర్చేశాను అది. వెంటనే నేను ఇంకా రిజైన్ చేస్తాను అనే టైప్లో అన్నా అనమాట. సో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఒక పెళ్లి చేయాలి, ఒక పెద్ద. బట్ అది ఏంటి అంటే మనకు ఆ టైంలలో నేను ఇంకా నాకు చెప్పాను కదా ఉన్నదే ఒక లైఫ్, మళ్ళీ మనం పుట్టాము ఒకటేసారి పుట్టాము, ఏదైతే మన మైండ్లో బాగా రన్ అవుతుందో అది ఈ లైఫ్లో చేసుకోకపోతే ఇంకెందుకు మళ్ళీ నెక్స్ట్ 60 years బతికి వేస్ట్ కదా, అదొక థాట్ ఉండే అనమాట. మేబీ అప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించా బాగా. లేదు ఎంత రిస్క్ అయినా కష్టమైనా చెయ్యాలి అని చెప్పేసి దూకాను అనమాట. బట్ దూకాక తెలిసింది అంత ఈజీ కాదు, అది మీరు అన్నట్టు చాలా పెద్ద సముద్రం మీద. సో బట్ ఏంటంటే గివ్ అప్ చేయలేదు, గివ్ అప్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. బట్ ఇప్పుడు సముద్రం ఒడ్డుకి దగ్గరలో ఉన్నాను ఫీల్ అవుతున్నా. సో దిస్ నెక్స్ట్ స్టెప్ సినిమా రిలీజ్ అనేది ఉంటుంది చూసారా, అది అయిపోయాక ఒడ్డుకు చేరుతాను. అప్పుడు దే విల్ బి హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఓకే.